అమెరికాలోని ఓ చిన్న స్టోర్లో సాధారణంగా మొదలైన కొన్ని క్షణాలు ఒక్కసారిగా రక్తపాతంగా మారిపోయాయి. కస్టమర్ల లోపలికి వచ్చిన ఓ వ్యక్తి మాట్లాడుతూనే గన్ తీసి కాల్పులను జరిపాడు. గుజరాత్కు చెందిన మేఘనా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలింది. ఇప్పుడు ఈ షాకింగ్ సీసీటీవీ వీడియో అమెరికాలో భారతీయుల భద్రతపై మరోసారి భయాందోళనను పెంచుతోంది. అయితే మేఘనపై దాడి నిజంగా దోపిడీ కోసమే జరిగిందా, లేకుంటే ఆమెను టార్గెట్ చేశారా? అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న దాడుల వెనుక అసలు కారణం ఏంటి? లెట్స్ వాచ్. అమెరికాలో భారతీయ మూలాలున్న మరో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. గుజరాత్కు చెందిన మేఘనా పటేల్ అనే మహిళను అమెరికాలోని ఓ స్టోర్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బయటకొచ్చిన సీసీటీవీ దృశ్యాలు చూస్తే ఈ దాడి ఎంత వేగంగా, ఎంత ప్లాన్ ప్రకారం జరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు దీన్ని దోపిడీ కోణంలో విచారిస్తున్నప్పటికీ ఈ ఘటన వెనుక ఇంకా ఏవైనా కారణాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లోని బీజాపూర్ ప్రాంతానికి చెందిన జంత్రాల్ గ్రామం మేఘనా పటేల్ స్వస్థలం. మంచి భవిష్యత్తు కోసం కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడిన ఆమె అక్కడ వ్యాపారం నిర్వహిస్తూ జీవితం కొనసాగిస్తోంది. సాధారణంగా అనిపించిన ఆ రోజు ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. స్టోర్లో పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కస్టమర్ల లోపలికొచ్చాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అతను పూర్తిగా తన ముఖాన్ని దాచుకునేలా ట్రాక్ సూట్, జాకెట్, గ్లవ్స్, ఫేస్ మాస్క్, టోపీ ధరించి ఉన్నాడు. మొదట మేఘనాతో సాధారణంగా మాట్లాడినట్టే కనిపించిన ఆ వ్యక్తి కొన్ని సెకన్లలోనే గన్ తీసి కాల్పులకు తెగబడ్డాడు. అంత వేగంగా జరిగిన ఈ దాడిలో మేఘన అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కాల్పుల తర్వాత నిందితుడు టేబుల్పై ఉన్న ఏదో వస్తువు తీసుకుని ప్రశాంతంగా బయటకు వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఇది కేవలం దోపిడీ కోసమే జరిగిన దాడా, లేక ముందే టార్గెట్ చేసుకుని వచ్చాడా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మేఘనాను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో మరో కీలక అంశం నిందితుడు వ్యవహరించిన తీరు. అతను స్టోర్లోకి వచ్చిన తీరు, మాట్లాడిన విధానం, వెంటనే కాల్పులు జరిపి బయటకు వెళ్లడం చూస్తే అతడికి ముందే ప్లాన్ ఉన్నట్టుగా అనిపిస్తోందని విచారణ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖం మొత్తం కప్పుకుని రావడం, చేతులకు గ్లోవ్స్ ధరించడం, ఎలాంటి ఆధారాలు మిగలకుండా జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికాలో భారతీయులపై దాడుల ఘటనలు గత కొంతకాలంగా పెరుగుతున్నాయన్న ఆందోళనలు కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నిర్వహించే ఇండియన్ ఫ్యామిలీలు, స్టోర్లు, గ్యాస్ స్టేషన్లు, కన్వీనియన్స్ షాపులు నడిపేవాళ్లు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఒంటరిగా పనిచేసే మహిళలు, వృద్ధులు మరింత ప్రమాదంలో పడుతున్నారనే చర్చ కూడా కొనసాగుతోంది. మరోవైపు మేఘనా పటేల్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విదేశాలకు వెళ్లి కుటుంబానికి మంచి భవిష్యత్తు నిర్మించాలనుకున్న మహిళ ఇలా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అమెరికాలో భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ కోణంతో పాటు వ్యక్తిగత విభేదాలు, ముందస్తు ప్లానింగ్, హేట్ క్రైమ్ వంటి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే సీసీటీవీ వీడియోలో కనిపించిన కొన్ని సెకన్ల కాల్పులు ఇప్పుడు ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేశాయి. అమెరికా నేలపై మరో భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోవడం ప్రవాస భారతీయుల్లో మళ్లీ భయాందోళనలు పెంచుతోంది.